ఈ ఉపవాస వాక్యంలోకి వెళ్ళక మునుపు ఓ ప్రశ్న మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతున్నా, ఇష్టపడుతున్నా. ఇంతకు ఉపవాసము ఎప్పుడు ఉండాలి? ఈ లెంట్ డేస్లలోనా, ఈ 40 రోజులు మాత్రమేనా, లేకపోతే ఎప్పుడు మనము ఉపవాసము చాటించాలి, ఎప్పుడు దేవునికి యోగ్యంగా ఉంటుంది అనేది మనము తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి, వాక్యంలోకి వెళ్దాం. యోబేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయింది. యెహోవాకు పరిచర్య చేయొచ్చు యాజకులు అంగలార్చుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చారంటే అన్నీ బాగుంటే, ప్రియులారా, ఆశీర్వాదాలు పొందుకుంటే, దేవుని సన్నిధిలో భక్తి బాగుంటే, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుంటే, దేవుని సన్నిధిలో నిత్యం ఉపవాసాలు ఉంటే, ఎప్పుడు కూడా భయము భక్తి కలిగిన వారిగా ఉండి ఉన్నట్టుండి నీ జీవితంలో మార్పు కలుగుతచ్చు. మనిషికి 2 రకాల మార్పు వస్తుంది. ఒకటి ఏంటంటే, నాకంటే భక్తురాలు, నాకంటే భక్తిపరుడు, నాకంటే అన్ని గమనించగలిగిన వారిగా దేవుడు నాకెంతో టాలెంట్నిచ్చాడు, దేవుడు నాకెంతో కృపనిచ్చాడు, అనేకమైన విధానము దేవుడు నా జీవితంలో ఇచ్చాడని ఎవరైతే గర్వించగలుగుతారో ఆ యొక్క ఆత్మీయ జీవితం ఏమవుతుంది? పతనమైపోతుంది. రెండవది ప్రియులారా, దేవుడు నాకు ఏది కొరత చేయలేదు, దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు, దేవుడు నా పిల్లలను స్థిరపరిచాడు, మంచి ఉద్యోగం ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, మంచి కారు ఉన్నాయి, ఏది కొరతగా దేవుడు నాకేమీ చేయలేదు, అన్నీ దేవుడిచ్చాడు అని ఆత్మీయ జీవితంలో ప్రార్థన, వారి జీవితాలలో ఉపవాసాలు, వారి జీవితాల్లో ప్రాయశ్చిత్తము మర్చిపోతారు. చూడు, పతనానికి దారితీస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అన్నీ ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, వర్షాన్ని ఇచ్చాడు, మంచి పంటలను ఇచ్చాడు, అనేకమైన ఆశీర్వాదాలు, అత్యధికమైనటువంటి కృపలు ఇచ్చాడు. ఇస్తే దేవుణ్ణి మర్చిపోయారు. ఏంటండి? దేవుణ్ణి ఏం చేశారు? మర్చిపోయారు. ఎక్కువైందా? మర్చిపోతావు. దీవెన ఎక్కువ అయ్యావా? మర్చిపోతావు. అందుకని తగుమైనట్టుగా దేవుడి సన్నిధిలో ఉండాలి. అందుకనే పేతురు మహాభక్తుడు సంఘానికి రాస్తే ఏమంటాడంటే, స్త్రీ గురించి చెప్తూ, ఇదిగో తగు మట్టుకు అలంకరించుకో అంటాడు. అంటే ఉన్నోడన్నీ మెడలలో వేసుకోవద్దు, తగు మట్టుకు అంటే వస్త్రమును బట్టి ప్రియులారా, తగు మట్టుకు భక్తిలో, దేవుని యొక్క సన్నిధిలో తగుమట్టుగా ఉండకూడదు. భక్తిలో సంపూర్ణతగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సమస్తమైన పంటలిచ్చి, ద్రాక్ష ఫలములు ఇచ్చి, ఖర్జూర ఫలములు ఇచ్చి, ఒలీవ ఫలములు ఇచ్చి, పంట ఫలములు ఇచ్చి గొప్పగా ఆశీర్వదిస్తే వారు చేసిన పని ఏంటి? దేవుణ్ణి మర్చిపోయారు. ఏంటండి? దేవుణ్ణి ఎన్నడూ కూడా క్రైస్తవ విశ్వాస జీవితం కలిగిన ఓ సహోదరుడా, ఓ సహోదరి, వాక్యమించడని జీవితంలో దేవుణ్ణి ఎన్నడూ మర్చిపోకూడదు. దేవునికి ఎప్పుడు కూడా నీవు ఎలాగ ఉండాలంటే కృతజ్ఞత భావము కలిగి, దేవుడు నా యందు చేసిన ఆ పనిలో దేవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపను కలిగిన వారిగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా,
వీళ్ళు ఏం చేశారంటే నైవేద్యమును ప్రాణార్పణను యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. అంటే మందిరంలో ప్రార్థనలు ఏమైపోయాయి? ఆగిపోయాయి. భక్తి మీకు ఎక్కువైతే ఏం చేస్తారు? చెప్పాలి. ఉపవాస ప్రార్థనలకు రారు. అర్థమవుతుందా? భక్తి ఎక్కువైతే ఉపవాస ప్రార్థన ఏంటంటే సమస్య కలిగింది, ఇబ్బంది కలిగింది. దినములలో సుబ్రాయుడికి బాగలేదు. ఎన్ని రోజులు మీరు ఉపవాసం ఉన్నారమ్మా? మొత్తం 4 రోజులు ఉపవాసం ఉన్నాం. 4 రోజులు ఉపవాసం ఉండి ఆ బిడ్డ కొరకు ఏం చేశాం? ప్రార్థన చేశాం. మరి తర్వాత ఎందుకు మీరు ఉపవాసం ఉండలేకపోతున్నారు? తర్వాత ఎందుకు మీరు దేవుని యొక్క సన్నిధిలో రాలేకపోతున్నాం? అర్థమవుతుంది మీకు? ఉపవాసం అనేది సమస్య ఉన్నప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడు కాదు, బాధ వచ్చినప్పుడు కాదు, ఇబ్బందులు పాలైనప్పుడు కాదు, రోగం వచ్చినప్పుడు కాదు, ఇదిగో అనేకమైన సమస్యలతో నలిగిపోతున్నప్పుడు కాదు, కురింగిపోతున్నప్పుడు కాదు, అప్పుల చేతను ఇదిగో భయంకరమైన పరిస్థితులలో ఇదిగో నీ భర్తతో శాంతి సమాధానం లేక ఇంటిలో నలిగిపోతున్న ఓ కుటుంబమా, ఓ దేవుని బిడ్డ, అప్పుడు కాదు నువ్వు చేయవలసినది. బాగా ఉన్నప్పుడే, నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నీవు దేవుని బిడ్డగా ఉన్నప్పుడే, ఎన్నడూ దేవుని విషయాలలో మరవకూడదు. నా మటుకు ప్రియులారా, దేవుడు మమ్మల్ని దీవించడానికి, స్పెసిఫిక్గా నన్ను ఆశీర్వదించడానికి దేవుడు నా జీవితంలో 1995వ సంవత్సరము మాసములో ప్రియులారా, అక్టోబర్ మాసములో, అంటే నేను ఏ రోజైతే రక్షణ పొందానో ఆ డేట్ అయితే నాకు మతికి లేదు, కానీ ఆ 1995వ సంవత్సరం నుండి ప్రతిరోజు తెల్లవారుజామున గంటల తరబడి ప్రార్థన చేశాను. ఏంటంటే ప్రతి బుధవారం ఉపవాసం ఉన్నాను, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉన్నాను. ఆ 30 సంవత్సరాల సేవా జీవితంలో నేటికి అదే కంటిన్యూ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మోకాల పైన ఉండగలిగిన ఆ మహనీయులను, కొంతమంది భక్తులను, కొంతమంది వారిని చూచినప్పుడు నేను ఎందుకు ఉండకూడదు? మోకాల పైన అనుభవం అని ఏంటంటే కఠినమైనటువంటి రీతిలో మోకాల పైన ఉండి కన్నీరు కార్చగలిగినట్లుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసి 30 సంవత్సరాల ఇదిగో ఉపవాస ప్రార్థనలలో నేను ఎప్పుడు కూడా కన్నీరు కార్చకుండా నా ఉపవాస ప్రార్థన లేదు. అది ఎప్పుడో ప్రియులారా, అది ఏ రోజు 1, 2, 3 పర్యాలు ఏమన్నా జరిగి ఉండవచ్చు. నా కన్నీరు ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలోనే. ఈరోజు నీ జీవితంలో ఎందుకు నువ్వు అలాంటివి చేయలేకపోతున్నావు? ఇజ్రాయేల్ యొక్క మనస్తత్వం నీకు వచ్చిందా? వాళ్ళు చేసిన విధానాలు అనుసరిస్తున్నావా? ఇదిగో వారు దీవించబడ్డారు, ఏం ఆపేశారు? మొత్తం 3 పనులు ఆపేశారు. 1, నైవేద్యము మానేశారు. దేవునికి ఉదయకాలం నైవేద్యం పెట్టాలి, సాయంకాలం నైవేద్యము పెట్టాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమం. నైవేద్యం అంటే ఉన్న దానిలో ఇదిగో పిండిని తీసుకొని దేవునికి హోమముగా రొట్టెలు తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో అర్పణలుగా అర్పించగలిగినటువంటి నైవేద్యం. ప్రాణార్పణం అంటే నీవు చేసిన పాపం, నువ్వు చేసిన విధానం, నువ్వు చేసిన చెడ్డ క్రియలు, నువ్వు చేసిన పాపిష్టి విధానం, నీ జీవితంలో ఉండగలిగిన దాచబడిన పాపం ప్రియులారా, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రాయశ్చిత్త పడాలి. ప్రభా, పాపినైనా నన్ను కరుణించుమనైనా, దయచూపునైనా, కనికరాని చూపునైనా అని దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? ప్రాణార్పణ చేయాలి. అంటే దేవునికి ప్రార్థన చేయాలి. 3వది ప్రియులారా, వీళ్ళు చేసిన పని ఏంటిదంటే మందిరానికి రావడం ఆగిపోయింది, మందిరంలో పరిచర్య ఆగిపోయింది. జాగ్రత్తగానండి. ఇప్పుడు కొత్తగా నువ్వు దేవుళ్ళకి వచ్చావు, దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడు నిన్ను కనికరించాడు, ఇప్పుడు బాగా పరిచర్య చేస్తున్నావు, బాగా దేవుని దగ్గరికి వస్తున్నావు.
ఇదిగో అనేక రోజులు అన్ని చేశావు, మధ్యలో ఉన్నట్టు ఉండి ఏం చేస్తావు? మానేస్తా. ఆ రోజున్న ఆసక్తి ఎందుకు పోతుంది? పరిచర్యలో ప్రియులారా, ఏదైతే నువ్వు నేర్చుకున్నావో, ఏదైతే దేవుడు నీకు మనసులో పెట్టాడో, నువ్వు బ్రతికింత వరకు ఒకే రీతిగా మనసు కలిగి, దేవుని విషయంలో సేవా దృక్పథం కలిగి, ప్రార్థన దృక్పథం కలిగి, ఉపవాసము ఉండి, కన్నీరు కార్చి, ఇదిగో ప్రాయశ్చిత్త పొందుతూ, దేవునికి నమ్మకస్తుడిగా నిన్ను నీవు సమర్పించుకొని అర్పణగా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి పరిచారకురాలిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మధ్యలో అందరికీ మనసు ఎందుకు మారుతుందండి? అసలు బుద్ధి ఎందుకు మారుతుంది? బుద్ధిలో అనేకమైనవి చెడ్డ తలంపులు ఎందుకు వస్తున్నాయి? అనేకమైన విధానాలు ఎందుకు మారుతున్నాయి? కారణం ఏంటిదంటే ప్రియులారా, ఇదిగో నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో లోపము ఉంది. యేసు ప్రభు 12 మంది శిష్యులు పెట్టుకున్నప్పుడు, ఇదిగో ప్రభా, నీకు పేతురు అంటాడు, నీకు మరణము దూరమగునుగాక అని అనగానే దేవుడు ఏమంటాడంటే, సాతానా పో. పేతుని ఏమన్నాడు? సాతానా పో. పేతురునన్నా ఎవరినన్నాడు? పేతురు లోపల హృదయంలో ఉన్న సాతానుతో అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును. నా మాటలు జాగ్రత్తగా వినాలి. మనిషి హృదయంలో ఏం దాచబడుతుంది? పాపం అనేది. అది ఒక మూలన పెట్టుకొని ఉంటావు. అది తీసుకో, అది తీసేయకో. అది ఎప్పుడు నీ బ్రతుకులో సంవత్సరానికో, 10 ఏళ్ళకో, 5 ఏళ్ళకో, 20 ఏళ్ళకో, 30 ఏళ్ళకో నీ బ్రతుకులో అది వస్తూనే ఉంటుంది. ఆ పాపము నుండి విడిపించబడాలి, శాపము నుండి విడిపించబడాలి. ఆ మనసును తొలగిపోగలిగిన వారిగా ఉండాలి. అదే దేవునికి ఇష్టమైన బలి అర్పణ. అది దేవునికి నువ్వు చేయవలసిన ప్రాణదాయకం. అది మందిరానికి వచ్చి నువ్వు దేవునికి అర్పించగలిగిన ప్రార్థన ధూపాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీ జీవితంలో ఇదిగో పేతురు అంటున్నాడు, సాతాను పో అంటే పేతురు లోపల ప్రవేశించిన సాతాను పొమ్మని. నీ జీవితంలో సాతానుడేమో, నీ జీవితంలో ప్రేరణ చేసే దయ్యం ఉందేమో, నీ జీవితంలో అపవాది క్రియ ఉందేమో. భక్తి చేస్తున్నావు, ముసుగు వేసుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం చెప్పుకుంటున్నాం, అనేకమైనవి చేస్తున్నాము. కానీ ఎక్కడో నీ హృదయము రహస్యములో ఏదో పాడు బుద్ధి ఉంది. ఏంటంటే క్రైస్తవునికి పాడు బుద్ధి ఉండకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నా చప్పట్లు కూడా ఎంత బాగా కొడతారండి మీరు. అంటే అది ఉండాలని కొడుతున్నారా, ఉండకూడదని కొడుతున్నారా? ఉండకూడదని కొట్టే వాళ్ళు ఒకసారి కొట్టండి. అదే అండి, ఉండకూడదు అనేది దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీ జీవితంలో దేవునికి వాళ్ళు ఏం చేశారు? ప్రార్థనలు ఆపేశారు. 10వ వచనములో, పొలములు పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్ష రసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను. తైలములు రాగలిగినవి వాడిపోయాయి, ద్రాక్ష రసము లేదు, భూమి అంగలారుస్తుంది, ధాన్యము లేదు, పొలము పాడైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇదిగో భూమి ఏమి చేసింది? ధాన్యము పండించక ఏమైపోయింది? ఎండిపోయిందంటే వర్షము లేదు. ఏంటండి? పచ్చగా ఉండవలసిన చెట్లు ఏమైపోయాయి? ఎండిపోయాయి. భూమి ఎడారిగా మారిపోయింది. అందుకనే ద్రాక్ష తోటలు ఎండిపోయాయి, తైలము ఇవ్వగలిగిన చెట్లు ఎండిపోయాయి. భూమి అంత భయంకరముగా ఉంది. ఎందుకు దేవుడు ఇలా చేశాడు? బాగా మన కరోనా ఎందుకు వచ్చింది? పాపమును బట్టి. మార్పు చేయడానికి కరోనా వస్తే ఎవరు మారలే. అందరూ కంప్యూటర్లకు బానిసలైపోయారు, సెల్లులకు బానిసలైపోయారు. ఏంటంటే పాపానికి బానిస అయిపోయారు, నాశనానికి బానిస అయిపోయారు.
కొన్ని కుటుంబాలు ఏమున్నాయి, నా మొగుడు నా ఇంట్లో నుండి వీడు బయటికి పోతే బాగుంది, ఎప్పుడు వీనితోనే రథన, బయటికి పోయినప్పుడు నేనేదో సుఖంగా ఉందిలే అని అనుకోగలిగిన భార్యలు కోకొల్లలు. కొంతమంది భర్తలు ఏంటంటే ఊరికే ఇంట్లో ఉండి కదరా, ఉద్యోగం ఉన్న బాగుంది, పనికి పోయినా బాగుంది, ఈమెతో ఏగించలేక, దీని వ్యవహారం దీని మాటలు పడలేక నేను ఉన్నా అని ఎంతోమంది భర్తలు ఏమైపోయారు, నలిగిపోయారు. ఇదిగో కొంతమంది పిల్లలు ఏమైపోయారంటే, మా ఇంట్లో మా నాన్న మా అమ్మ ఎప్పుడు కొట్టుకుంటుంటారు, ఎప్పుడు తిట్టుకుంటుంటారు, ఎప్పుడు గొడవలే, ఎందుకు నా ఇంట్లో స్కూల్ ఉండి కాలేజీ ఉంటే హాస్టల్ ఉంటే ఎంతో బాగుండేదని ఎంతోమంది కొడుకులు అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తే ఆ సర్వేలో తేలింది, కరోనా 2 సంవత్సరాల కాలంలో భారతదేశంలో 70 నుండి 80% కుటుంబాలు సఫర్ అయిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 90% కుటుంబాలు ఇదిగో నలిగిపోయాయి అంట. ఎందుకు? కరోనా కాదు, ఇంట్లో ఉన్నందుకు. అర్థమవుతుందా? అంటే ఇంట్లో ఎట్టుండాలి, శాంతి ఉండాలి, ఇంట్లో ఎట్టుండాలి, సంతోషం ఉండాలి, ఇంట్లో ఎట్టుండాలి, సమాధానం ఉండాలి, ఇంట్లో ఎట్టుండాలి, దీవెనలు ఉండాలి, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఉండాలి. అవి లేవు. ఏమున్నాయి? ఘోరమైన పరిస్థితులు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఉద్దేశించి చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు ఇదిగో ఎండిపోయినటువంటి మీ బ్రతుకులు అయిపోయినప్పుడు అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? రోగమన్నా రావాలి, ఏదన్నా బలహీనతన్నా రావాలి, పంటలన్నా పండకుండాన్నా పోవాలి, భూమి అన్నా ఎండిపోవాలి, కరువన్నా రావాలి. అప్పుడు ఎవరు వస్తారు? అప్పుడు ఇదిగో ఏం చేస్తాము? ఉపవాసాలు చేసి ప్రార్థన చేసి, కరుణించవా, కాపాడవా, దయ చూపవా, దేవా ఇదిగోనైనా మా పట్టని కరుణ చూపించువని ప్రార్థన చేస్తున్న వేషధారణ మారిపోవాలి. అందుకని దేవుడు ఇక్కడ అంటున్నాడు 11వ వచనం, భూమి మీద పైరు చెడిపోయిను, గోధుమ కర్రలు యవన కర్రలు చూచి సేదపరచుల వారులారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపర్లలారా రోదన చేయుడి. గోధుమ కర్రలు కనపడుతున్నాయి, యవన కర్రలు కనపడుతున్నాయి. అంటే ఇదిగో సేదపరచు వాళ్ళారా అంటే సేద్యాన్ని చేయగలిగిన ఓ వ్యవసాయకుడా సిగ్గుపడు. ఎందుకు భూమి వెండిపోయింది? ఎందుకు పంట ఇయడములే? ఎందుకు మీ జీవితాలలో ఇదిగో ఫలభరితమైనటువంటి ఆశీర్వాదం లేవంటే మీరు పాపముతో ఉన్నారు, శాపముతో ఉన్నారు. మీ జీవితాలలో ఏదో వస్తున్నారు, భక్తి చేస్తున్నారు, కానీ నిజమైన భక్తి లేదు, నిజమైన ప్రార్థన లేదు, నిజమైన కన్నీరు లేదు, నిజమైన ఉపవాస లేదు. వాళ్ళు ఉంటున్నారు, ఏరే వాళ్ళు చెప్పారు మేము 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం. అబ్బా వాళ్ళు ఉంటే మనం ఎందుకు ఉండలేకపోయాం? వాళ్ళని చూసి కదా నువ్వు ఉండాల్సి, నీవు చూసుకొని ఉపవాసము ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో సమీపముగా, దేవుని దగ్గరగా ఉండాలి. ఓ వ్యవసాయకు వాళ్ళారా, వ్యవసాయము చేయగలిగిన ఓ యొక్క బిడ్డలారా, మీరందరూ సిగ్గుపడి. దేనిని గురించి సిగ్గుపడాలి? ఎండిపోయిన భూములు, ఇదిగో పంటలు కలకలలాడాల్సిన గోధుమ పంట, యవల కాలములు కొయ్యగలిగిన పంటలన్నీ కూడా ఏమైపోయాయి? ఎండి కనపడుతున్నాయి. తర్వాత వచ్చిన ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజురపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్లర చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయాను, నరులకు సంతోషం ఏమీ లేకపోయాను. ద్రాక్ష చెట్లు ఏమైపోయాయి? ఎండిపోయాయి. అంజురపు చెట్లు ఏమైపోయాయి? ఎండిపోయాయి. దానిమ్మ చెట్టు ఏమైపోయాయి? ఎండిపోయాయి. ఈత చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. జల్లెడి చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. తోట కూరలన్నీ ఎండిపోయి, తినడానికి ఏమి లేవు, పంట ఏంటి? అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తాడు?
అప్పుడు కాదు జ్ఞాపకం రావాల్సి, ఎల్లప్పుడూ దేవుడు జ్ఞాపకం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటంటే భక్తి ఏదైతే ఇప్పుడు మోకరించి ఏ సమయంలో లేచి ప్రార్థన చేస్తున్నావో అదే సమయం నీ జీవితకాలం అంతా అదే భక్తిలో కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండునుగాక. అలాంటి వారిని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. నువ్వు కూడా వీలైతే లేచి ప్రార్థన చేసి మళ్ళీ అదగైతే పండుకో. ఏంటండి, అర్థమవుతుందా? వారానికి 2 సార్లు దేవుడి దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎవరు వచ్చినా రాకున్నా ప్రభు యొక్క సన్నిధిలో. ఏంటండి, అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని యొక్క కృపను సాగిపోగలిగినట్లుగా మన జీవితాలు ఉండాలి. 13వ వచనం, యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చురి, బలిపీఠము యొద్ద పరిచర్య చేయవాళ్ళారా రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి, నైవేద్యమును ప్రాణార్పణను మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో పరిచర్యులారా, యాజకులారా, ఇదిగో లేవీయులారా, దేవునికి ఇదిగో యాజక ధర్మము చేయగలిగిన వాళ్ళారా, మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? గోనె పట్ట కట్టుకోండి. గోనె పట్ట ప్రియులారా దేనికి గుర్తు అంటే దుఃఖానికి గుర్తు. గోనె పట్ట దుఃఖానికి గుర్తు. గోనె పట్ట రెండవ గుర్తు దేనికంటే ఇదిగో ఉపవాసానికి గుర్తు. 1 దుఃఖానికి, 2 ఉపవాసానికి గుర్తు. అందుకనే వారు ఏం చేశారు? గోనెపట్ట కట్టుకున్నారు. ఇప్పుడు గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చోవాలి, బూడిదలో ఉండాలి. బూడిదలో ఉండే ప్రియులారా వారు దేవుని వైపు ప్రాయశ్చిత్తం కలిగి ఏవైతే దేవుని దగ్గరికి తేలేదో, ఏవైతే నైవేద్యం తేలేదో, ఏవైతే దేవుని యొక్క విధానాలు చేయలేదో వాటి అన్నిటినీ దేవుని దగ్గరికి తీసుకురమ్మని దేవుడు ఇక్కడ కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుని మందిరమునకు రాకుండా ఏం చేశారు? ఆగిపోయి. 14వ వచనం, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమలాడుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ నీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఎక్కడికి రావాలంట అమ్మా? ఎక్కడికి రావాలంట? ఉపవాసం చేస్తే ఎక్కడికి రావాలా? నీ ఇంటిలో కాదు. ఈరోజు ఉపవాసాలు ఎక్కడికి పరిమితమైపోయాయి? నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను. ఇంట్లో చేసుకున్న ఒకటే దేవుడి సన్నిధికి. ఏం దేవుడు ఇంట్లో చేసుకోవద్దని చెప్పాడా? అంటే మనిషికి అతి తెలివి ఏమైపోయింది? భక్తి ఎక్కువైపోయింది. భక్తి ఎక్కువైన వాడు ఏం చేస్తాడంటే ఇలాంటి ఏంటండి వాక్యానుసారమైనది చేయక వాక్యానుసారము కానిది చేస్తాడు. వాళ్ళు ఆమె ఏం చేస్తారు? సమర్థించుకుంటారు. సమర్థించుకొని ఏం దేవుని మందిరానికే పోయి ఉపవాసముడి ప్రార్థన చేయమన్నాడు దేవుడు? లేదు కదా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాసం ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు బలము చేకూర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కష్టమైన, బాధ అయినా, చింత అయినా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, ఇదిగో అప్పులైనా, తాగుబోతులుగా సమస్యలతో నలిగిపోయి నీ ఇంటిలో నెమ్మది లేక కురిగిపోతున్నా ఓ కుటుంబమా, దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసాలని ప్రార్థన చేస్తే విడుదల కలుగునుగాక, విడిపించబడునుగాక, మీ రోగములు తొలగిపోవునుగాక, మీ వ్యాధి నుండి దేవుడు విడుదల చేయునుగా. సమస్తమును దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. అటువంటి కృపా భాగ్యము పరిశుద్ధాత్మనిక సన్నిధి ప్రసన్నత దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.